అది కొండపాలూరు విలేజ్ అండి, గన్నవరం మండలం, కృష్ణా డిస్టిక్. నా పేరు శ్రీనివాస్ యాదవ్. నా ఫోన్ నంబర్ 7780305567. నేను ఇక్కడ వ్యవసాయం చేసేవాళ్ళు మా ఫాదరు. అట్లాగే నేను కొద్దిగా విజయవాడ సిటీలో ఉండేవాడిని. వ్యవసాయం లాభదాయకం లేదని చెప్పేసి గొర్రెలు పొట్టేళ్ళు పెంపకం పెడదామని చెప్పి నేను 4-5 సార్లు ఎంక్వైరీ చేసి చూసి షెడ్ అంతకుముందు మా నాన్నగారు వేసిందే ఈ సెట్టింగ్ అంతా చేసి దీంట్లో పిల్లలు తెచ్చి పెట్టాము. టీఎంఆర్ దానా వాడుతున్నాను. దానికి తగ్గట్టు మొక్కజొన్నల దానా కూడా ఇస్తున్నాను. మాకు పామాయిల్ తోట 7 ఎకరాలు ఉంది. దాంట్లో తిరిగితే పొద్దున 8 to 12:30 వరకు షెడ్డుకి వచ్చేస్తే దానా తింటే మళ్ళీ సాయంత్రం 3 to 6 వరకు ఇటు మాగాని పొలం ఉంది, దాంట్లో తిరుగుతాయి. మేత అలా ఇస్తున్నాము. మేము కాటా లైవ్ మీద సేల్ చేస్తున్నాం. లైవ్ వచ్చి 500 చొప్పున ఇస్తున్నాము. ఏదైనా పెద్ద ఫంక్షన్లు అయితే కేజీ 900 చొప్పున కొడుతున్నాం. కాకపోతే 850 కొడుతున్నారు, 870 కొడుతున్నారు అన్నారు, కానీ వాళ్ళ మాంసానికి మా మాంసానికి బలం తేడా ఉంటుంది. వాళ్ళ దగ్గర బొయ్యకులు లూజ్ మాంసం తప్ప గట్టి కండే దొరకదు. అది వాళ్ళకే తెలుసు, తెచ్చుకున్న వాళ్ళకి తెలుసు. మాది మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే మేము టైం టు టైం మేత, దానా, వాటర్ అవన్నీ చూస్తాం కాబట్టి, మెడిసిన్ అదంతా వాడతాం కాబట్టి ఇబ్బంది ఉంటుంది మాకు. అయితే నిరుద్యోగాలు కొంతమంది అడుగుతున్నారు, కానీ వాళ్ళు కష్టపడే ఉద్దేశం ఉంటే మాత్రం ఈ ఫీల్డ్లోకి రావచ్చు, ఇబ్బంది లేదు. కష్టపడాలి, వర్కర్లను పెడతాము. వాళ్ళు ఎంతవరకు గ్యారెంటీ? ఏదో మా తాత చచ్చిపోయాను ఒక వారం రోజులు వెళ్ళారు అనుకోండి, ఆ వారం మనం నిలబడి చేసుకుని వాటిని జాగ్రత్త చూసుకునే ఓపిక ఉంటే వస్తే మాత్రం సాఫ్ట్వేర్లు కూడా పనికిరారు. మీరు అన్ని కొన్ని టీవీల్లో అట్లా చూస్తున్నారు, సాఫ్ట్వేర్లు వచ్చేసి ఇప్పుడు ఈ ఫామ్లు పెడుతున్నారు, పందుల ఫామ్ పెడుతున్నారు, గొర్రెల ఫామ్ పెడుతున్నారు. అదంతా వాస్తవమే. అది కష్టపడే ఉద్దేశం ఉండాలి. ఇక 24 గంటలు కూడా కష్టపడేటట్టు ఉంటేనే మనం దీంట్లో దిగాలి. దీంట్లో దిగితే మాత్రం చాలా బాగుంటుంది. ఏది సింపుల్గా ఒక 10 లక్షలు పెట్టుకుంటే నెలకు 60-70 వేలు ఊరిని అన్ని బాగా తీసుకోవచ్చు మనం. ఇంకా అంతకంటే ఏం కావాలి? లేదు మేము కొద్దిగా లాంగ్ స్టైల్లో చేయగలం అంటే కనుక ఎన్ఎల్ఎం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది. ఆ స్కీమ్కి ద్వారా వెళ్తే 10 లక్షలు మన ఏదో 10 లక్షలు సబ్సిడీ ఇస్తారు. 50 లక్షలైనా వాళ్ళు 50 లక్షలు సబ్సిడీ ఇస్తారు. దానికి వచ్చేపాటికి ఏమవుతుందంటే మనం షూరిటీ బ్యాంక్ వాళ్ళ ద్వారా షూరిటీ పెట్టుకోవాలి. బ్యాంక్ వాళ్ళు మనకు లోన్ ఇస్తామని చెప్పేసి లెటర్ ఇస్తే ఆన్లైన్ సిస్టంలోనే అన్ని ఆన్లైన్లోనే చేసుకోవాలి. ఎవరు ఆఫీస్ దగ్గరికి వెళ్ళవసరం లేదు, ఎవరిని కలవసరం లేదు, ఎవరితో మాట్లాడవసరం లేదు. వాళ్ళు ఆన్లైన్లో ఓపెన్ చేస్తే ఎన్ఎల్ఎం అని స్కీమ్ కొడితే వాళ్ళకి ఏం కావాలి ఏంటి అనేది అన్నీ వస్తాయి. దాని ప్రకారం మనం అన్ని సబ్మిట్ చేసుకుంటూ వెళ్తే ఓకే చేస్తారు. ఫస్ట్ బ్యాంకు లెటర్ కావాలి దీనికి, లోన్ కావాలండి. అయితే నేనైతే లోన్కి ఏమి వెళ్ళలేదు, అవన్నీ చూశాను. కానీ సరే ప్రస్తుతానికి స్టార్ట్ చేద్దాం, మన దగ్గర కొద్దిగా అమౌంట్ ఉందో ఇబ్బంది లేదని స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తే ఇప్పుడు 1 సంవత్సరం 1 year అవుతుంది. పర్లేదు, నా బాగానే ఉంది. నేను నెలకి 1,00,000, 1,20,000, 1,50,000 కూడా తీసిన రోజులు ఉన్నాయి. ఇబ్బంది అయితే నాకేం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే దీనికి టైం టు టైం మెడిసిన్ చూసుకోవాలి, మ్యాథ్స్ చూసుకోవాలి. ఏదైనా డల్గా ఉందంటే అది పిల్ల ఎందుకు డల్గా ఉంది ఏంటి అని దాన్ని గమనించి దానికి కావాల్సిన మెడిసిన్ డాక్టర్ని సంప్రదించడం, తెలిసిన వాళ్ళని అడగడం చేసి మెడిసిన్ వాడితే అది మనకి రికవర్ అవుద్ది. కాబట్టి మనకి లాస్ రాదు. చూద్దాంలే ఇవాళ రేపో చూద్దామని మరి అశ్రాద్ధ చేస్తే మాత్రం అది చచ్చిపోవడం మాత్రం గ్యారెంటీ. ఈ ఫీల్డ్లో ఇది 1 రోజు 2 రోజులు రికవర్ అయిపోతే మాత్రం చేతికి దొరకవు. ఈ షెడ్ పెట్టాలంటే నేను ప్రస్తుతానికి వ్యవసాయంలో అంత ఏం కనపడతలేదు. దాని మీద ఏంటంటే ఇప్పుడు ఈ ధాన్యం పోనీ అతను తుఫాన్ వస్తుంది, ఏ టైంకి చేతికి వస్తాయో లేదో తెలియదు. పంట మార్కెట్ రేట్లు, ఎరువుల రేట్లు, కూలి రేట్లు అన్ని పెరిగిపోయినాయి. దుక్కు తినాలంటే ఆయిల్ రేట్లు పెరిగిపోయినాయి, వాళ్ళు దుక్కు రేట్లు పెంచేశారు. ఎరువుల రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. యూరియా కట్ట దొరకట్లేదు ఇప్పుడు కావాలన్నా. అలా పరిస్థితుల్లో మనం ఇక దాని మీద అనవసరంగా నిదానంగా దీంట్లోకి వచ్చి దీన్ని చూసుకుందామని చెప్పేసి నేను వచ్చాను. గొర్రెల ఫామ్ పెట్టాను. ఈ గొర్రెల ఫామ్ పెట్టి 1 year అవుతుంది. 1 year మట్టి కూడా నాకు ఇబ్బంది ఏం లేదు. వ్యవసాయం మీద ఈ రేట్లు మెరుగనిపిస్తుంది నాకు. నీడబట్టిన ఉండి నీడబట్టిన చేసుకునే పని అది. అది వర్షం లేదు, గాలి లేదు, దుమ్ము లేదు. వారం పడితేనే గట్లు కట్టాలని వెళ్ళాలి, నీళ్ళు ఎక్కువ తెంపాలి. ఎంత బోలంత రిస్క్తో కూడిన వారం. అట్టనే వ్యవసాయం చేయకపోయినా ఇబ్బంది పడతాం అనుకోండి. మనం వ్యవసాయం అనేది ఇదే కొంతవరకు చేస్తున్నాము. మేము ఆ సాంప్రదాయం మానలేదు. సెకండ్ గా ఇది గొర్రెల ఫామ్ అనేది మేము స్టార్ట్ చేసాం. దేవుడి దయ వల్ల ఇప్పటి వరకు బాగానే ఉంది, ఇబ్బంది లేదు మాకు.